నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా ఉంటున్న హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లా తానూరులో బీజేపీ ఆత్మీయ సమావేశం మోదీ నాయకత్వాన్ని గ్రామాన బలపరచాలని వక్తల పిలుపు తెలంగాణ సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా భూదాన్ పోచంపల్లి భూములను రక్షించాలని డిమాండ్ ముస్తాబాద్ లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి స్వరాష్ట్ర సాధన కోసం పరితపించారన్న నేతలు రైతాంగానికి శాపంగా మారిన అంతర్గంలోని మద్యం దుకాణం వ్యర్థాలను కాలువలో చేస్తున్న వైనం మూసుకుపోయిన కాలువ ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా తానూరులో బీజేపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి హంగిర్గా దహేంగాం సింగంరావు తదితర గ్రామాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆ పార్టీ నేత మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆరోపించారు ప్రధాని మోదీ నాయకత్వాన్ని గ్రామాన బలపరచాలని కోరారు అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పలువురు యువకులు బీజేపీలో చేరారు కార్యక్రమంలో ముథోల్ మాజీ ఎంపీపీ జాదన్ సుభాష్ పాటిల్ మండల బీజేపీ అధ్యక్షులు విష్ణుకాంత్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ ఈర్వంత్ పాటిల్ తానూరు మండల బీజేపీ ఉపాధ్యక్షులు సరస్వతి తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యక్షులు వెంకట్రావు గారు అలాగే గవర్నమెంట్ పెద్దలందరూ రమేష్ పటేల్ గారు గ్రామ సభ్యులందరికీ ఇంకోసారి వేసేదాం మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఉద్దేశంతో ప్రతి పేదోడికి ఉచిత రేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతున్నది మరి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి దగ్గర 12 నుంచి 12.5 లక్షలు సీసీ రోడ్లకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరుగుతుంది మరి ఇంకో విషయము మన తానూరు మండలం ఇరిగేషన్ కింద చాలా వెనుకబడి ఉన్నది మరి దీనికి ఎప్పుడో శంకుస్థాపన జరిగి మరి భూములు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు కానీ రైతులకు ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు మరి ఇప్పుడున్న నాయకులందరూ కమిషన్లకు కక్కుర్తి పడుతూనే పనులన్నీ పెండింగ్ పెడుతున్నారు మరి నేనందరికీ బీజేపీ కార్యకర్తలకు చెప్పడం ఒకటే పార్టీలో ఎలాంటి వర్గాలు నాకు ఎలాంటి వర్గం లేదు ఆ వర్గమే భారతీయ జనతా పార్టీ వర్గము పార్టీ పటిష్టానికి కార్యకర్తలకు వాళ్ళ మీద ఈగా వాలిన ఊరుకోకుండా నేను ఎదుర్కొంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తానూరు మండలంలోని హంగిర్గా దాగావ్ మరియు సుంజన్గావ్ గ్రామాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈరోజు కార్యకర్తలకు అందరికీ ఒకటే చెప్పడం జరిగింది, మనమందరం కలిసి భారతీయ జనతా పార్టీకి పటిష్టం చేయడమే ఉద్దేశంతో అందరూ ముందుకు సాగాలి. రాబోయే రోజుల్లో ముదోల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తూ మరి ఇక్కడ ఏదైతే అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయో గత 8-9 సంవత్సరాల నుంచి ప్రాణహిత చేవేళ్ళ శంకుస్థాపన జరిగింది. మరి అది శిలాపథకాలకే ఉండిపోయాయి. మరి ఇక్కడ రైతులకు సాగునీరు చాలా ఆవశ్యకం. మరి దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మాటలే చెప్తుంది తప్ప ఒక్క ప్రాజెక్టు ద్వారా కూడా తానూరు మండల రైతులకు ఆదుకోలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం ఎలాంటి విభేదాలు లేకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తూ నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక యాదవులు ఆర్థికంగా అభివృద్ధి కావటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చిప్పలపల్లి సర్పంచ్ జ్యోతి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి నామాపూర్లలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి జ్యోతి నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదవుల ఎదుగుదల కోసమే గొర్రెలను పంపిణీ చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో తాడేపు ఎల్లం వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ముస్తాబాద్ మండలంలో ఇవాళ ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది చిప్పలపల్లి గ్రామంలో.
ఈ కావున ప్రతి గొల్లకుర్మ రైతులు ఈ రోజు నుంచి ప్రతి ముస్తాబాద్ మండలంలో ప్రతి గ్రామం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎన్ని మూగజీవాలు ఉన్నాయి? మన ముస్తాబాద్ మండలంలో మొత్తానికి కలిపి గొర్రెలు మేకలు అంతా కలిపి 38,000 చిల్లర వరకు ఉన్నాయి. కాబట్టి ప్రతి గొర్రెకు మేకకు ఈ సీజన్ లో నట్టలు బాగా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి నివారణ కొరకు ప్రతి గొర్రెకు మేకకు ఇలా నట్టల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. డేట్ వైజ్ 6 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు చిప్పలపల్లి గ్రామంలో, తర్వాత ప్రతి రోజు 2-3 గ్రామాలు సందర్శించి నట్టల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మామూలుగా అయితే ఈ గ్రామం నట్టల మందు అనేది ఒక జూలైలోనే జరగాల్సింది. కాకపోతే ఒక 20 days దాకా లేట్ అయింది. ఇప్పుడు పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మ సోదరులకు పశువర్ధక శాఖ నుండి నట్టల మందుల పంపిణీ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని ఈరోజు మండలంలోని మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించడం శుభ పరిమాణం. కాబట్టి గొల్లకుర్మ సోదరులు మండలంలోని అన్ని గ్రామాలలో రేపటి నుంచి ఈ రోజు నుంచి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ నట్టల మందు అనేది మామూలుగా అయితే జూన్ జూలైలోనే జరగాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనకైనట్టు తెలుస్తుంది. రైతులందరూ కొంచెం బాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక 4 రోజులు ముందు వచ్చినట్టయితే వాళ్ళకు ఇబ్బందులు ఖర్చులు తప్పుతాయి. ప్రైవేటు దుకాణాలలో తెచ్చుకొని వేసుకుంటారు. కాబట్టి అట్లాంటి జరగకుండా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్య తీసుకొని చేపట్టితే చాలా బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. కాబట్టి ఈరోజు మా గ్రామంలో వేయడము, మండలంలోనే మొదటి రోజు ప్రారంభించడం హర్షించదగ్గ విషయం. కాబట్టి నట్టల మందును అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా గొల్లకుర్మ యాదవ్ సోదరులందరికీ నేను కోరుకుంటున్నాను. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని మద్యం దుకాణం రైతాంగానికి శాపంగా మారింది. దుకాణదారులు 1-2 కౌంటర్లు నిర్వహిస్తూనే పక్కనే పర్మిట్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు వాడిన నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు, ఖాళీ సీసాలు, అట్టలతో పాటు ఇతర వ్యర్థాలను పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలో వేస్తున్నారు. దీంతో కాలువ తూము మూసుకుపోయింది. ఈ కారణంగా రైతుల పొలాలకు సాగునీరు రావటం లేదు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక తెలంగాణ సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి భూములను రక్షించాలని కోరారు. భూదాన్ యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు సదరు భూమిని పంచాలని విన్నవించారు. ఈరోజు తెలంగాణ సర్వోదయ మండలి ఇక్కడ ధర్నా జరగడం జరుగుతుంది. ఈ ధర్నా దేని గురించి అంటే భూదాన భూముల గురించి, పేద ప్రజలకు చెందాలని, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఎక్కడైతే అన్యాయక్రాంతాలు అయినాయో ఆ భూములని తిరిగి భూదానం బోర్డుకు ఉపయోగించాలని పెద్ద ఎత్తున ఈరోజు ఆల్ ఇండియా సర్వోదయ మండలి సర్వసేవా సంఘ్ అధ్యక్షులు చంద్రపాల్ గారు, అదేవిధంగా గోరన్ గారు, షేక్ హుసేన్ గారు, ప్రసాద్ గారు రావటం జరిగింది. ఎందుకంటే మా ఆశ ఏంటంటే భూమి లేని నిరుపేదలకు చెందవలసిన భూమి అది బిచ్చమిచ్చిన భూమి అన్నమాట. అయితే ఏం చేశారంటే గత పాలకులు ఎవరైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే పేదోళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మటం జరుగుతుంది. అమ్మిన భూమి మాత్రం నిరుపేదలకు చెందాలని, అది భూమి లేని పేదవాడికి చెందాలని మేము ఈరోజు ఇందిరా పార్క్ ముంగల ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా ఒక అరగంట లోపల గవర్నర్ గారి దగ్గర పోయి ఒక నిబంధన ఇవ్వడం జరుగుతుంది. ఈ భూదానం భూములు తిరిగి పేదవాళ్ళకి ఇచ్చిందాక మాత్రం ఈ పోరాటం మాత్రం ఆగదని సర్వోదయ మండలి సర్వసేవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా జరిగింది. రాజీవ్ చౌక్ వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం జయశంకర్ అహర్నిశలు తపించారంటూ కొనియాడారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రోజు రమేష్, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి,
కార్యదర్శి కాల్వకోట్ల రాసు, సత్యం, ఓరుగంటి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జయశంకర్ సారు 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తడారకుండా తెలంగాణ సాధన అయ్యే వరకు రాష్ట్రం అనే ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆ ఉద్యమాన్ని ఏదో రూపంలో ఎవరు చేసినప్పటికీ కూడా ఆ ఉద్యమం అట్లే ఉండాలి, సజీవంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 69 నుంచి మధ్యలో కొంతమంది ఉద్యమము స్వరాష్ట్రం కావాలని చెప్పి మధ్యలో ఎత్తేసినప్పటికీ కూడా ఆయన విద్యార్థులతోని మేధావులతోని చాలా ఉద్యమాలు చేస్తూ ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్రం సహకారం కావాలి, తెలంగాణ రాష్ట్రం సహకారం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు మంచి బతుకులు మారుతాయని చెప్పి సారా కలలు కన్నాడు. కానీ రాష్ట్రం రాకముందే ఆయన కాలం చేయడం అది దురదృష్టకరం అయినప్పటికీ కూడా ఆయన రచించిన సిద్ధాంతం ప్రకారమే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ కొంత సామాజికమైనటువంటి కొన్ని మార్పులు జరగవలసి ఉన్నది. ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా కొంచెం సార్ కలలు కన్నటువంటి రాష్ట్రం జరుగుతలేదు. అది జరగాల దానికోసం మనమంతా కూడా ఉద్యమం ఆయన బాటలో నడవాలి. అలాగే ప్రభుత్వం కూడా ట్యాంక్ బండ్ మీద ఆయన కాంస విగ్రహం ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో ప్రభుత్వ ఖర్చులతోని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే విశ్వబ్రాహ్మణులకు కూడా ఇప్పుడు దళితులకు ఏదైతే విధంగా 10 లక్షలు ఇస్తున్నారో ప్రతి కుటుంబానికి విశ్వబ్రాహ్మణ బంధు అనే కార్యక్రమాన్ని కూడా పెట్టి, ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వారికి సేవ చేసేది విశ్వబ్రాహ్మణులే కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి విశ్వబ్రాహ్మణ సంఘాని కోసం కూడా వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే దళిత బంధు ప్రకటించినట్టుగానే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 10 లక్షలు ఇస్తారా ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అది కూడా ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఆయన రచించిన సిద్ధాంతం ప్రకారమే తెలంగాణ ఏర్పాటైంది కాబట్టి తెలంగాణ విశ్వబ్రాహ్మణ కోసం ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సారు 87వ జయంతి పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. తను రచించినటువంటి సిద్ధాంతాన్ని కేసీఆర్ గారు పుణికిపుచ్చుకొని ఇంత చక్కటి తెలంగాణ సాధించడానికి ఎంతో దోహదపడిందని నేను భావిస్తా ఉన్నాను. మరి ఒకటి తను స్వతహాగా విశ్వకర్మ అయి ఉండి కూడా విశ్వబ్రాహ్మణులకే కాకుండా నా తెలంగాణ జాతిని పాటుపడేటువంటి వ్యక్తి జయశంకర్ సారు. అయ్యా కేసీఆర్ గారు తాను ఏనాడు నా విశ్వకర్మలకి చేయని కోరలేదు, తెలంగాణ జాతి కోసమే పాటుపడ్డాడు కానీ ఏనాడు నాకు కావాలని అని కోరుకోలేదు. కాబట్టి మా విశ్వబ్రాహ్మణుల పట్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి మా విశ్వబ్రాహ్మణుల పట్ల కూడా మీరు కనికరించి మాకంటూ ఒక కార్పొరేషన్ కానీ ఒక విశ్వబ్రాహ్మణ బంధు కానీ, మా దానిలో కూడా కరోనా వచ్చి చాలామంది చితికిపోయి చేతి వృత్తులు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు దయచేసి మా విశ్వబ్రాహ్మణుల పాలిట ఒక కార్పొరేషన్ కానీ ఒక 50 ఏళ్ళ నిండిన వారికి పెన్షన్లు ఇప్పించే పథకాన్ని ప్రారంభించాలని ఇందు మూలంగా కోరుతున్నాను. ఇక నారాయణపేట జిల్లా మక్తల్లో డీసీసీబీ ఉమ్మడి జిల్లా చైర్మన్ చిట్యాల నిజాం షాషా కురుడి, చిట్యాల జుబేర్ షాషా వివాహానికి మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కొండయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మర్పల్లి జెడ్పీటీసీ మధుకర్, ఎంపీడీఓ వెంకట్రామ్, కోఆప్షన్ సభ్యుడు సోహైల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన సర్పంచ్ రాజిత గ్రామాన్ని పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకుడు గ్రామ టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అందువల్ల ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఓ వినతి పత్రం అందజేశారు. అనంతరం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మెన ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ సర్పంచ్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కొప్పు లక్ష్మణ్, గణేష్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, నాగరాజ్ గౌడ్, శ్రీనివాస్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, ప్రభాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీజేపీ నాయకులు కేటీఆర్ పైన అవాకచకాకులు మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము వాళ్ళకు ఒక్కడే సూటి ప్రశ్న అడుగుతున్నాం. ఇలా కేటీఆర్ గెలిచినాక సిరిసిల్ల కానీ ఒక అగ్రమీనిగా తీర్చిదిద్దిన ఘనత ఇలా కేటీఆర్ గారిది. అన్ని జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉంది. అదే చీకోడు కూడా ఇవాళ చీకోడు చూస్తే కేటీఆర్ వచ్చినాక ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు కానీ, స్కూళ్ళ బిల్డింగులు కానీ, డాంబర్ రోడ్లు కానీ, రైతు వేగాలు కానీ ప్రతి ఏ విషయమైనా ముందుండి ఎన్ని కోట్లైనా ఇచ్చిన ఘనత కేటీఆర్ గారిది. మరి సన్నాసులు మాట్లాడతారు వీళ్ళు ఏమంటారు? కేటీఆర్ ఏం చేసినా అడుగుతారు, ఏడేళ్ళకోళ్ళు ఏం చేసినా అడుగుతారు. ఇలా వాళ్ళకి సూటి ప్రశ్న చెప్తానా? మరి మీ బీజేపీ బండి సంజయ్ ఎంపీ గారు ఉన్నారుగా, ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిరని మేము సూటి ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ అదేవిధంగా మీ సర్పంచ్ ఉన్నాడు కదా, ఇలా మరి 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు గెలిచి, మరి ఏం అభివృద్ధి పనులు చేసిండు మాకు వెంటనే తెలపాలి. డబుల్ బెడ్రూమ్ 50 ఇళ్ళు వస్తే గ్రామ సభ పెట్టమని ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇప్పటి వరకు వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. మీకు చేత కాకపోతే వెంటనే మీ పార్టీ నుంచి మీకు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి రాజీనామా చేయాలి. లేని వేళ మీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. చీకోడు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి గౌరవ మంత్రి కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. అందులో ఒక సర్పంచ్ భర్తుండి అయ్యుండి కూడా ఆ రకంగా మంత్రి గారిని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే నీకు శాతగాక నువ్వు ఇంకోల మీద పడి ఏడ్చుడు ఏ రకంగా పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. గత సంవత్సరంలో 14 లక్షలు ఈజీఎస్ వర్క్ అత్తేనే అవి చేయకుండా చేత కాని తత్వం ఇది. నీకు చేతగాక నువ్వు మంత్రి గారి మీద అడుగు, అది కరెక్ట్ కాదు. అసలు మంత్రి గారి గురించి మాట్లాడే ఆలోచన లేదు నీకు. నేను ఈ సుధాకర్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీ భార్య సర్పంచ్ ఒక హోదాలో ఉండి నువ్వు ఏదైనా ఫండ్స్ తెచ్చుకునే ప్రయత్నం చేసి గ్రామానికి మంచి చేసే ప్రయత్నం చేయి, కానీ ఓ 4-5 కలుపుకొని తాపకోసారి మంత్రి గారిని విమర్శించడు, అదేదో ఫోటోలకు పోయించడు, అదంతా వేస్ట్ ముచ్చట. కావాలంటే నువ్వు గ్రామ అభివృద్ధిలో నువ్వు మెయిన్ పాలు పంచుకో, ప్రతి ఒక్క దాంట్లో నీకు మేము సహకరిస్తాం, ఏ పార్టీలకు ఖచ్చితంగా అని కూడా ఫస్టే చెప్పడం జరిగింది. మా ఎంపీ దగ్గరికి పోదాం, ఎంపీ ఫండ్స్ తీసుకురా అని కూడా చెప్పడం జరిగింది. ఒక ఎంపీ నుంచి ₹1 తీసుకొచ్చే తెలివి లేదు, కానీ ఇచ్చేటువంటి మంత్రి గారిని అనుడు ఎంతవరకు ఇది అర్థమైతలేదు నాకు. కాబట్టి ఇక నుంచి అయినా ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు మానుకొని మంత్రి గారి స్ఫూర్తితోటి ఊళ్ళో ఏదైనా అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలని నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మంత్రి గారిని తిట్టడం అవి ఇవి అని చెప్తే మాత్రము ఖబర్దార్ ఇంకొకసారి మంచిగా ఉండదని ముఖ్యంగా సర్పంచ్ గారి భర్తకు ఈ విషయంగా నేను చెప్పడం జరుగుతుంది. బోడుప్పల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎంతగానో శ్రమించారంటూ గుర్తు చేశారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 88వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు జయశంకర్ సార్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంలో బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో, బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా వారి జన్మదినం జరుపుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కోఆపరేటివ్ సభ్యులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మనకందరికీ తెలుసు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మరి
ఎంతో చురుకుగా పాల్గొని అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా మరి చురుకుగా పాల్గొన్నటువంటి మహానుభావుడు జయశంకర్ సార్ గారు. వారు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యక కోసం ప్రతి ఒక్క విద్యార్థులను తట్టి లేపినటువంటి మహాన వ్యక్తి. విద్యార్థులను, యువకులను, మేధావులను, ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఏవైతే ఇబ్బందికర పరిస్థితున్నాయో, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలు నీళ్లలో కానీ, నిధుల్లో కానీ, నియామకాల్లో కానీ, అభివృద్ధిలో కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివక్షకు గురైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే మరి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెంది బంగారు తెలంగాణగా విరచిల్లుతున్న సందర్భంలో వారు ఇక్కడ లేకున్నా వారి ఆత్మ తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరుగుతుంది. మరి వారి ఆత్మను మనమంతా కూడా అభివృద్ధితోటే వారి యొక్క ఆశయాలు సాధిస్తేనే వారి ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి అందులో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వారి యొక్క ఇచ్చిన స్ఫూర్తితోటి ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి వారికి అందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు బోడుపల్లి మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిసల కృష్ణ గారికి, వారికి సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారి ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ స్వరాష్ట్ర సాధన కోసం నిరంతరం పరితపించారని అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామంలో వారు జన్మించడం జరిగింది. వారు అనేకమైనటువంటి ఉన్నత విద్యలు చదివి తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తుండేవారు. ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు కూడా ఇతరుల చేతిలో దోపిడీ కాబడుతూనే ఉన్నది. నిజాం కాలంలో నిజాం బూట్ల కింద నలిగిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో ఈ నైజాం షెట్ని తీసుకెళ్ళి ఆంధ్రలో కలపడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు కలిసి ఉండేటువంటి చరిత్ర లేదు. ఆంధ్ర అనేది మద్రాసు రాష్ట్రములో కలిసి ఉండే, తెలంగాణ ఇటు బళ్ళారి, ఔరంగాబాద్, నాగ్పూర్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా కలుపుకొని పెద్ద కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం, మధ్యప్రదేశ్లో కొంత భాగం, ఇదంతా కూడా కలిపి నైజాం స్టేట్ కింద ఉండేది. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారి దీక్ష వల్ల 53 రోజులు చేసి తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం కావాలి, వాళ్ళనేమో మద్రాసులు అనేవాళ్ళు, మనల్నేమో నైజాంలు అనేవాళ్ళు, మనకు తెలుగు మాట్లాడే వరకు ఒక భాష కావాలి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్ రాష్ట్రం కావాలనేటువంటి ఒక ఆలోచనతోటి వారు నిరాహార దీక్ష చేయటం, 53 రోజులు నిరాహార దీక్ష చేసి అదే నిరాహార దీక్షలో టెంట్ కిందనే వారు చనిపోవడం జరిగింది. దానితో పెద్ద ఎత్తున మాకు కూడా కావాలి, మొన్న ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ విధంగా తెలుగు ప్రజల కోసం రాష్ట్రం కావాలని అంత పెద్ద ఉద్యమం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతేయాలని చెప్పి వారు సందేశం ఇవ్వడం జరిగింది. మరి జయశంకర్ సార్ మహనీయుడు, గొప్పవాడు. ఇలా ఆయన ఆశయాలను ఇప్పుడున్న మనమందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రతి సంస్థలు, ప్రతి నాయకులు, అనేకమైన ప్రజా సంఘాలు, పార్టీలు కూడా పాల్గొని మనము తెలంగాణను నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక దోపిడీ కూడా జరుగుతూ ఉంది, అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయినాం. అందుకే ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు వెలుగుతూ ఉన్నాయి, ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఇక 1.17 లక్షల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా దళిత బంధు పథకం లబ్ధి చేకూర్చాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. చంపాపేటలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను కూడా కేటాయించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ప్రజలను మోసగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అందువల్ల ఆయనను ఓడించినప్పుడే
దళితులకు తగు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దళిత బంధు పేరుతో మరోసారి తెలంగాణ దళిత సమాజాన్ని నమ్మించి మోసం చేయాలని చూస్తే ఈసారి కేసీఆర్ ప్రభుత్వ పతనానికే అది దారితీయబోతుందనే విషయాన్ని కేసీఆర్ ముందు గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. వాసాల మరిలో 76 కుటుంబాలకు 7,60,00,000 శాంక్షన్ చేసినంత మాత్రాన దళితులెవరు హుజురాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మిగతా 118 నియోజకవర్గాల్లో కానీ ఎవరు నమ్మరనే విషయాన్ని, నీ ఎత్తుగాడలను పసిగడుతున్నారనే విషయాన్ని కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాట ఏ విధంగా మోసం చేసేవారో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు, దళితులు ఇంకా మర్చిపోయే అవకాశమే లేదు. అట్లనే ఉప ముఖ్యమంత్రి పదవిని కొంతకాలం చూపెట్టి ఆ తర్వాత ఆ పదవి కూడా లేకుండా చేసి మమ్మల్ని ఏ విధంగా వంచావో తెలంగాణ దళిత సమాజం మర్చిపోయే ప్రసక్తి లేదు. 3 ఎకరాల భూ పంపిణీ మా దళితులందరికీ పంచుతామని చెప్పి అవి పంచకుండానే ఉన్న మా అసెన్ భూములని వేలాది ఎకరాల భూములను నువ్వు గుంజుకున్న విషయాన్ని మా దళిత సమాజం ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు. అదే సమయంలో నీ సలహా మండలిలో కానీ నీ ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ మా దళిత ఆఫీసర్లను ఎక్కడ కూడా నియమించకపోవడాన్ని మా దళిత సమాజం గమనించిందే తప్ప మోసపోయే ప్రసక్తి ఈసారి రాదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో దాదాపు 60,000 కోట్ల మా డబ్బును కూడా మా ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించి మా ఆర్థికంగా ఎదగకుండా కుట్ర చేసిన విషయాన్ని మా దళిత సమాజం పసిగట్టింది. కేసీఆర్ గారు ప్రకటించింది ఇవాళ పైలట్ ప్రాజెక్టుగా అని హుజూరాబాద్లో చేస్తా అన్నది వాసాల మరిలో చేయడం అనేది ఎట్లా చూడాలనేది ఇవాళ మేము ఆలోచిస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఎన్నికల షెడ్యూల్ ముందే వస్తుందని ఆయనకేమైనా తెలిసినట్టుందా? అందుకనే ఈ పథకాన్ని ముందుగా తొందరగా ఒక పద్ధతి లేకుండా ఒక కన్ఫ్యూజన్తో ఎందుకు చేస్తుందనేది ఒకటి. రెండవది, ఈ 7 సంవత్సరాల్లో కేసీఆర్ గారు దళితులకు మోసం చేసిన దానికి ఈరోజు ప్రతిగా ఇలా 10 లక్షల రూపాయలు పంచాలనుకుంటుండా, లేదంటే కేవలం హుజురాబాద్లో ఎన్నికల గెలుపు కోసం తను 10 లక్షల తాయిలం ఇచ్చి ఈ గండాన్ని గట్టెక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా తేల్చుకుంటాం. మేము రేపు 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ధర్నా, కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తూనే 16వ తారీఖు నాడు అన్ని 63 కుల సంఘాల యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఆయన 16వ తారీఖు నాడు హుజూరాబాద్లో పెడుతున్న బహిరంగ సభలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాడో దానికి ప్రతిగా కార్యాచరణ తీసుకుంటాం. చలో హుజూరాబాద్ మేము కూడా లక్షలాది మందితో సెప్టెంబర్ 4వ తారీఖున పెద్ద ఎత్తున కదలడానికి ఎస్సీ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ ఈరోజు నిర్ణయించుకున్నది. ప్రతి ఒక్క కుటుంబానికి 17 లక్షల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పి హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా తానూరులో బీజేపీ ఆత్మీయ సమావేశం. మోదీ నాయకత్వాన్ని గ్రామాన బలపరచాలని వక్తల పిలుపు. తెలంగాణ సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా. భూదాన్ పోచంపల్లి భూములను రక్షించాలని డిమాండ్. ముస్తాబాద్ లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. స్వరాష్ట్ర సాధన కోసం పరితపించారన్న నేతలు. రైతాంగానికి శాపంగా మారిన అంతర్గంలోని మద్యం దుకాణం. వ్యర్థాలను కాలువలో చేస్తున్న వైనం మూసుకుపోయిన కాలువ. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.